రైతులు పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అన్నారు. పరకాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్లో పరకాల పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఎంపీడీఓ, పరకాల సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, పరకాల పట్టణ కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. పరకాల ప్రాథమిక వ్యవసాయ సంబంధించి ఈరోజు ఏఎంసీ పరకాల మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఏఎంసీ మార్కెట్ చైర్మన్, డివిజన్ ఆర్డీఓ గారు, ట్రైనింగ్ తహసీల్దార్ గారు, మండల ఎస్హెచ్ఓ గారు అందరు రావడం జరిగింది. పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో ఏఎంసీ పరకాల మార్కెట్లో వరిధాన్యం కొనుగోలు ప్రారంభించాం. ఏఎంసీ ఏ గ్రేడు 2389, సాధారణ గ్రేడ్కు 2369 రూపాయలు మద్దతు ధర ప్రకటించడం జరిగింది. మన రాష్ట్ర గవర్నమెంట్ రైతులకు బోనస్గా 500 రూపాయలు ప్రకటించడం జరిగింది. ప్రతి క్వింటల్కి 500 రూపాయలు మద్దతు ధరగా ఎక్స్ట్రా బోనస్గా 500 రూపాయలు ప్రకటించడం జరిగింది. దీనిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి గతం కంటే ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. ఎంత వచ్చినా కూడా దీన్ని తీసుకుంటామని చెప్పేసి రైతులకు భరోసా ఇవ్వడం జరుగుతుంది. కావున దీన్ని రైతులందరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు.